ఒకరేమో పాన్ ఇండియా స్టార్, ఇంకొకరేమో డిప్యూటీ సీఎం, పైగా పవర్ స్టార్. అలాంటి ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఏకంగా 10 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పవన్ కలిస్తే అభిమానులను కంట్రోల్ చేయడమే అంటే మామూలు విషయం కాదు. పైగా విజయాన్ని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కలిస్తే చరిత్రలో నిలిచిపోయే ఈవెంట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరో 5 రోజుల్లో ఇదే జరగబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 23న అమరావతిలో భారీగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట అశ్విని దత్. ఈ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు రజనీకాంత్ కూడా హాజరు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఎలాగో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ దిశా పటాని సినిమాల్లో నటించనున్నారు కాబట్టి ఈ ఈవెంట్ కు రావడం పక్కా. అందుకే ఈ ఈవెంట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. ఏకంగా 10 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఓ రికార్డ్ అనే చెప్పాలి. ఏపీ రాజధాని అమరావతి జరగబోయే మొట్టమొదటి సినిమా ఈవెంట్ గా కల్కి నిలవనుంది. అలాగే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా కాకుండా అధికార హోదాలో పాల్గొనే ఫస్ట్ సినిమా ఈవెంట్ కూడా కల్కిదే అవుతోంది. ఇక ఒకే స్టేజ్ పై ప్రభాస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తే ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోవడం గ్యారంటీ. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాల్సిందే.